సో మండే అకౌంట్స్ ఎగ్జామ్ కి అనౌన్స్మెంట్ నాన్న. సింగిల్ రూల్డ్ బుక్స్, సింగిల్ రూల్డ్ మహాలాంగ్ పేజెస్ తెచ్చుకోండి. క్యాలిక్యులేటర్, స్టాండర్డ్ క్యాలిక్యులేటర్ తెచ్చుకోండి. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కానీ మ్యూజికల్ క్యాలిక్యులేటర్స్ కానీ తీసుకురావద్దు. క్యాలిక్యులేటర్ లేకుండా అలౌ చేయను. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా మీకు ఇప్పటిదాకా కూడా క్వశ్చన్ నెంబర్స్ మార్జిన్ లో వేయడం అలవాటు నాను. కానీ ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సింది, అండ్ ఈవెన్ సిఏ ఫౌండేషన్ ఫైనల్ ఎగ్జామ్స్ అయినా సరే మీరు క్వశ్చన్ నెంబర్ టాప్ మిడిల్ లో రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ టాప్ మిడిల్ లో రాయాల్సి ఉంటుంది. రైట్? క్వశ్చన్ 1A, క్వశ్చన్ 1B, ఈ విధంగా మధ్యలోనే రాయాలి. ఈ చివర కాదు, మధ్యలోనే రాయాలి. అండ్ మెయిన్ క్వశ్చన్స్ మీ క్వశ్చన్ పేపర్ లో 5 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. 1 లో AB, 2 లో AB, 5 లో ABCDE ఇలా ఉన్నాయనుకోండి. మీరు మెయిన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఏ సీక్వెన్స్ లో రాసినా పర్లేదు. ఫస్ట్ 5 మొదలు పెట్టారు, ప్రాబ్లం లేదు. ఫస్ట్ 3 మొదలు పెట్టారు, నో ప్రాబ్లం. కానీ ఒకవేళ 5th క్వశ్చన్ స్టార్ట్ చేశారు, ABCDE వరుసలోనే ఉండాలి. 5 లో D ఫస్ట్ రాసి, E తర్వాత రాసి, C తర్వాత రాసి, ఇలా ఇంటర్నల్ గా ఉన్న క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ వరుసలోనే రాయాలి. మీరు 5 రాసిన తర్వాత 2 మొదలు పెట్టు. రైట్? మెయిన్ క్వశ్చన్స్ నువ్వు ఏ ఆర్డర్ లో రాసినా ఇబ్బంది లేదు. ఏవైతే ఇంటర్నల్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ ఇంటర్నల్ క్వశ్చన్స్ మాత్రం సేమ్ ఆర్డర్ లో రాయాల్సి ఉంటుంది. ఒకవేళ సార్ నాకు C రాదు, తర్వాత ఎప్పుడు రాద్దాం అనుకున్నాను, గ్యాప్ వదిలే బేరీ చేసుకొని, ఓకే ఇది ఇంత లెంత్ రావచ్చు అనుకొని ఖాళీ వదిలేసుకొని ఆ తర్వాత D మొదలు పెట్టు. ఎగ్జామ్ అంతా అయిపోయింది, C ఇంకా నీకు చేయలేకపోతున్నావు, రావట్లా, ఆ C ప్లేస్ ని స్ట్రైక్ ఆఫ్ చేసేసి. రైట్? అంతేగాని ఇంటర్నల్ క్వశ్చన్స్ మాత్రం ఇష్టం వచ్చిన ఆర్డర్ లో రాయడం కుదరదు. రైట్? అలాగే సింగిల్ రూల్ పేజెస్ తెచ్చుకోండి. దట్టు ఐటీసీ మహాలాంగ్ కానివ్వండి, లేకపోతే మహాభారత్ బుక్స్ కానివ్వండి ఉంటాయి, అవి యూజ్ చేయండి. ఈ మిడిల్ పేజెస్ చించేసుకొని రైట్ దాంట్లో రాసుకుంటూ రండి. రైట్? అండ్ క్యాలిక్యులేటర్ ఈజ్ మస్ట్. పక్కన వాళ్ళని క్యాలిక్యులేటర్ అడగద్దు, పక్కన వాళ్ళు పెన్ అడగద్దు, పెన్సిల్ అడగద్దు. రైట్? అండ్ మిమ్మల్ని చాలా చాలా దూరంగా కూర్చోబెడతాం, కనీసం మీకు అసలు ఆ ఛాన్స్ కూడా ఉండదు. రైట్? కాబట్టి పెన్సిల్, పెన్ను అన్ని మీవే తెచ్చుకోండి. చిన్న శానిటైజర్, పెద్దది తెచ్చుకున్నా నాకు ఇబ్బంది లేదు, మీకు కంఫర్ట్ గా ఉంటుందని చెప్తున్నాను. చిన్న శానిటైజర్ బాటిల్ తెచ్చుకోండి. మాస్క్ పెట్టుకొని రండి. త్రూ అవుట్ ఎగ్జామ్ మాస్క్ పెట్టుకొని రాయాల్సి ఉంటుంది. మాస్క్ కంపల్సరీ. మాస్క్, శానిటైజర్ అండ్ మీ బిలాంగింగ్స్ మీరే తెచ్చుకోండి, ఎవరితో ఎక్స్చేంజ్ చేయొద్దు. అండ్ ఈవెన్ ఇన్విజిలేటర్ కూడా మాక్సిమం మీ మధ్యలో మాక్సిమం తిరగరు, మిమ్మల్ని దూరంగానే కూర్చోబెడతారు. కాబట్టి రైట్, ఇన్విజిలేటర్స్ కూడా ఎవరు తిరగరు నాన్న. క్వశ్చన్ పేపర్ కూడా మీకు వెళ్ళేటప్పుడే చేతికి ఇచ్చి పైకి పంపించేస్తారు. సో మీకు ఆ ప్రాబ్లం అయితే లేదు. నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ముందే ఒకసారి మేడం ఫోన్ చేసి రైట్ నేను ఎగ్జామ్కి రావట్లేదు అని చెప్పి మేడం చెప్పేసేయండి. అలాగే లోకల్ స్టూడెంట్స్ అయి ఉండి సోమవారం ఎగ్జామ్ కి రాలేని పరిస్థితి ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చేత ముందుగానే పర్మిషన్ ఇచ్చుకొని పేరెంట్స్ చేత కాల్ చేయించండి, ఎందుకు రాలేకపోతున్నారు ఏంటి అనేది. 8977 నెంబర్ ఉంది కదా, మేడం ఫోన్ చేసి రైట్ ఎందుకు రావట్లేదు ఏంటి అనేది పేరెంట్స్ చేత, మీరు చెప్తే కాదు, పేరెంట్స్ చేత చెప్పించండి. రైట్? సరే, మండే ఎగ్జామ్స్ గురించి ఏమైనా డౌట్ ఉందన్నా, అండ్ మీ నోట్స్ తీసుకోవాలి, వెరిఫికేషన్ జరుగుతుంది. అండ్ డౌట్స్ ఉన్నాయి మండే ఎగ్జామ్ గురించి? క్లాస్లోకి వెళ్దాం.